నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఇచ్చిన హామీలని అలాగే ఇచ్చిన మాటని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగానే రైతు రుణమాఫీ అయితే ఏదైతే ఉందో మొదటి విడతలో భాగంగా ప్రతి రైతుకి ₹1,00,000 వరకు రుణమాఫీ అయితే జూలై 18వ తారీఖు అయితే నిన్న ప్రారంభమైంది. దానిలో భాగంగానే రుణమాఫీ ఏదైతే ప్రారంభమైందో ప్రస్తుతం మనం పెద్దమ్మగుడి టెంపుల్లో ఉన్నాము దేవాని సతీష్ గారితో. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది రుణమాఫీ ₹1,00,000 వరకు ప్రతి ఒక్క రైతుకి జరుగుతుంది? మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మేమైతే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నామో ఏక మొత్తం ఒకేసారి అని అన్నాము. ఖచ్చితంగా వాటికి మేము శ్రీకారం చుట్టినాం. నిన్న జూలై 18వ తారీఖు నాడు 1 లక్ష లోపు రుణమాఫీ దాదాపుగా 6,98,000 మంది రైతులకు నిన్న మేము రుణమాఫీ చేయడం జరిగింది. దాదాపుగా 11,52,000 మంది రైతు కుటుంబాలు రుణవిముక్తులైన. దాంట్లో ప్రధానంగా దళితులు, మాలమాదిగలు, లంబాడీలు, సెంచులు, అదే రకంగా బీసీ కులాలు, బీసీలలో తక్కువ ట్రైన్కి అంత కింద ఉన్న వర్గాలు, వీటన్నిటి కూడా బ్యాంకులో బాకీ తెగిపోయింది. ముస్లింలకు కూడా అంటే ఇప్పుడు ఈ చిన్న సన్నకారు రైతులే 50,000 క్రాప్ లోను, 60,000, 70,000, 80,000 తీసుకుంటారు. ఈ సన్నకారు రైతులే అయితే వీళ్ళకే చాలా తలభారంగా ఉంటుంది. కనుక మొట్టమొదట మేము అసలైన నిరుపేదైన రైతుకు 1,00,000 రుణమాఫీ మొట్టమొదటి విడతలో ఏకదాటిలోనే చేయడి 11,52,000 మందికి చేయడం అనేది ఇది అజామైన విషయం కాదు. అదే రకంగా రేపు మళ్ళీ ఆగస్టు 1వ తారీఖు నాడు కల్లా మళ్ళీ 1,50,000. అదే రకంగా మళ్ళీ ఆగస్టు 15 వరకల్లా 2 లక్షలు. పూర్తిగా మేమన్న 2 లక్షల రుణమాఫీ ఈ 28 రోజులే, జూలై 18, ఆగస్టు 15 ఈ మధ్యలోనే మేము పూర్తిగా కంప్లీట్ చేయబోతున్నాం. అందులో ఏం సంశయపడవలసిన అవసరం లేదు. ఇందులో మాత్రం క్లియర్ కట్గా ఒకటి చెప్తున్నాం, మేము మల్లారెడ్డి లాంటి వ్యక్తులకు మేము రుణమాఫీ చేయం. అదే రకంగా రాజుకు కారణం ఏంటి ఆయన లాంటి వ్యక్తులకు రుణమాఫీ అంటే? మేము ఏమంటున్నామంటే భూస్వాములు అండి, వాళ్ళు వ్యవసాయం చేయరు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. అమెరికాలో ఉన్నోడికి డబ్బులు ఎందుకండి నాకు అర్థం కాదు. ఇప్పుడు నిజమైన రైతుకు, నిజంగా కూలి పని చేసుకునేటోడికి, నిజంగా రైతుగా ఉన్నోనికి, నిజమైన కౌలుదారుకు డబ్బులు ఇవ్వాలి. కానీ వ్యవసాయం చేయకుండా ఎవరికో కౌలుదారులకు అప్పచెప్పేసి, అదే రకంగా నిజమైన వ్యవసాయం చేసే వ్యక్తికి ఇవ్వకుండా రియల్ ఎస్టేట్ పేరుతో నాకు తెలిసి తెలంగాణ హైదరాబాద్ సరౌండింగ్లో 100 కిలోమీటర్ల మేర వ్యవసాయమే లేదండి. 100 కిలోమీటర్ల మేర అంటే మా మహబూబ్ నగర్ రూట్కి వెళ్తే జడ్చెల్ల దాకా వ్యవసాయమే కనపడదు. మొత్తం రాళ్ళే కనపడుతుంటాయి. మొత్తం అవి వేసి పెట్టింటారు, కడీలు వేసి పెట్టింటారు, వెంచర్స్. ఇట్లా వీటికి డబ్బులు ఇవ్వడం, వాళ్ళు వ్యవసాయమే చేయలేదు. వాళ్ళు ప్లాట్లు చేసిండ్రు, ప్లాట్లకు పైసలు ఇవ్వడం. అదే రకంగా రోడ్లకు, అదే రకంగా మన రైల్లో పోయిన భూములకు, దీనికి రకరకాలుగా వీళ్ళు గుట్టలకు, గుండ్రాళ్లకు ఇట్లా ఈ రకంగా డబ్బులు, ప్రజాధనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. మేము క్లియర్గా చెప్తున్నాం, వ్యవసాయం చేసే వ్యక్తికే మేము రుణమాఫీ అయినా చేస్తాం, రైతు బంద్ అయినా, భరోసా అయినా ఇస్తాం. అలాగే కాంగ్రెస్ పార్టీ భయపడింది అంటే విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తున్నారు. సరైన పద్ధతిలో వీరు రుణమాఫీ చేయట్లేదు, ఫస్ట్ రేషన్ కార్డు కానీ లింక్ పెట్టారు, తర్వాత విపక్షాలు మేము ఆరోపణలు చేయడం ద్వారా మళ్ళీ రేషన్ కార్డు లేదు, పాస్బుక్ ఉంటే సరిపోతుంది, మళ్ళీ పెద్ద ఎత్తున రైతులను రోడ్డు మీదకి తీసుకొచ్చి ధర్నాలు చేపిస్తామని విపక్షాలు భయపెట్టడంతో మీరు వెంటనే రుణమాఫీ జూలై 18వ తారీఖు మీరు అమలు చేశారని అంటున్నారు విపక్షాలు. నేను ఏమంటున్నాను, మేము చెప్పింది వాస్తవానికి జూలై 18 కాదు, ఆగస్టు 15 చెప్పినాం. మా రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఆగస్టు 15 లోపల కూడా మేము చేస్తాం 2 లక్షల రుణమాఫీ అని అన్నాం. అయితే వాస్తవానికి మేము ఫస్ట్ 100 రోజుల్లోనే చేస్తామని చెప్పినాం. కానీ 100 రోజుల పాలన 3 నెలల వరకునే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అవి 3 నెలలు నడిచిపోయింది. వెంటనే మేము కార్యాచరణలోకి దిగినాం, మేము రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకొకటి, రేషన్ కార్డు మీనింగ్ ఏంటంటే బిలో పావర్టీ లైన్. తెల్ల రేషన్ కార్డు దేనికి ప్రతీక అంటే పేదస్తుడికి, నిరుపేదస్తుడికి అది ఆ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. దేనికైనా కూడా పేదోడు అంటే ఏంటంటే రేషన్ కార్డును తీస్తారు బయటికి. కనుక దాన్ని ప్రామాణికంగా తీసుకున్నామే తప్ప దానితోనే మేము అనేది లేదు. ఇంకోటి, రేషన్ కార్డు లేకుండా పాస్బుక్లు చూసి కదా బ్యాంకులలో లోన్లు ఇచ్చేది. కనుక పాస్బుక్లు ఉన్నాయి. ఇప్పుడు 6 లక్షల మందికి ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి అందరికీ ఇచ్చినాం మేము. ఇప్పుడు మొన్న జరిగిన దాంట్లో 6 లక్షల మంది రేషన్ కార్డు లేని వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు దాదాపు రుణమాఫీ అవుతున్నదంట, అది పరిస్థితి. కనుక
ప్రతిపక్షాలకు ఏం పని లేదు. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రతిపక్షం అంటే ఎవరు? టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించిండు. అంటే 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తికి ఈ రాష్ట్రం ఎంత అప్పులపాలైందో సంగతి తెలుసు. ఎందుకంటే వాడే చేసిండు అప్పుల కుప్ప చేసి మాకు అప్పచెప్పిపోయాడు. ఆయన చేతికి రాష్ట్రం వచ్చినప్పుడు, కేసీఆర్ చేతికి రాష్ట్రం వచ్చినప్పుడేమో 16,000 కోట్ల రూపాయల మిగిలిన బడ్జెట్తో వచ్చింది. ఆయన 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 7.5 లక్షల కోట్ల రూపాయలతోన కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుల రాష్ట్రాన్ని ఇచ్చిపోయింది. అప్పులకు వడ్డీలు కట్టాలి, కిస్తులు కట్టాలి, అన్నీ కడుతూనే మళ్ళీ మేము ఇచ్చిన హామీలను, రుణమాఫీలను వీటన్నిటిని చేయాలి. ఇది మేము మాట మీద నిలబడే ప్రభుత్వం. ఖచ్చితంగా మణిమే తిప్పాం, ఖచ్చితంగా చేసి తీరుతామనే దానికి నిన్న చేసిన రుణమాఫీ ప్రధానమైన ఉదాహరణ. త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితేనేమి, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఈ రుణమాఫీ ద్వారా మీరు జనాల్లోకి ఇంకా ఉత్సాహంతో వెళ్ళబోతున్నారా? మేము ఒక మాట చెప్పున్నా, మాకిడ ప్రత్యర్థి టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ పని అయిపోయి ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుంది. ఇది పరిస్థితి ఈ రకంగా ఉంది. ఇప్పుడు మాకు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లనే కానీ ఎక్కడనే కానీ మాకు వీళ్ళు పోటీ కాదు. మేము ప్రజల పాలన మాది ప్రజాపాలన అందించే పార్టీ. ఖచ్చితంగా మాకు ప్రజలు మా వెంటనే ఉంటారు, ప్రజలు ఏమంటే మేము ఉంటాం. అసెంబ్లీ ఎలక్షన్లో హైదరాబాద్ మొత్తంలో ఒక సీటు గెలుచుకోలేని, అంటే రీసెంట్గా అయితే మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే కంటోన్మెంట్ గెలిచారు, మరి ఒక సీటు గెలుచుకోలేని పరిస్థితి. దీనిపై ఏమంటారు? మరి అది ఆ ప్రభావం ఏమన్నా చూపనుందా మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లో? మొన్న ఒక మాట చెప్పున, మేము 3 నెలల తర్వాత ఎలక్షన్స్ వస్తేనే బై ఎలక్షన్లో మేము కంటోన్మెంట్ గెలిచాం కదా. కనుక 3 నెలలనే మళ్ళీ ఏమొచ్చి పెద్ద మార్పు వచ్చింది. మేము చేసింది కూడా ఏం లేదు కదా 3 నెలల కాలం. కనుక ప్రజలు రేవంత్ రెడ్డి గారు చెప్పారు 3 నెలల్లో 31,000 ప్రజా సంక్షేమానికి 31,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. మరి నేనేమంటున్నా, మేము ప్రజా సంక్షేమం అనేది అది కంటిన్యూషన్లో జరిగేది, దానికి ఇంకా వేరేది ఏముండదు. పాలన పరంగా గత ప్రభుత్వం చేసింది కంటిన్యూషన్లో జరుపుకుంటే అభివృద్ధి అనేది కొనసాగుతూనే ఉంటుంది. ప్రజలు తప్పిదం అనుకున్నారు, కానీ అయినా మాకు మ్యాండేట్ ఇచ్చిన 24 సీట్లు ఇచ్చి మాకు ప్రభుత్వంలో కూర్చోబెట్టిండ్రు. ఈరోజు ఖచ్చితంగా మేము నెక్స్ట్ గ్రామ పంచాయతీనే కానీ, లోకల్ బడే కానీ, హైదరాబాద్లోనే కానీ, రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలనే కానీ ఖచ్చితంగా స్వీప్ చేసి పడేస్తాం. మొత్తం ఏ పార్టీ కూడా మమ్మల్ని మా దెబ్బకి తట్టుకునే పరిస్థితి కూడా లేదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. మరి ఎంపీ ఎలక్షన్లో ఇక్కడ బీజేపీ బాగా పుంజుకుంది హైదరాబాద్లో, వారిని ఎదుర్కోగలరా? ఇప్పుడు బీజేపీ పుంజుకోలేదండి, బీఆర్ఎస్ పుణ్యతాడు చేసిందని. ఇప్పుడు బీజేపీకి ఎక్కడిది? గతంలో అంతకన్నా 3 నెలల ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కదా. అంతెందుకు సాక్షాత్తు నేనే ఉదాహరణ. నేను అచ్చంపేట ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేసిన. ఏమంటున్నా, బీజేపీ నుంచి పోటీ చేసినండి, మరి నేను ఎందుకు గెలవలేదు? అవునా కదా? అంటే నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే బీజేపీ అనేది లేదు. అంటే వారు అంటున్నారు మేమే ప్రత్యామ్నాయం, ఇప్పుడంటే మాకు 8 సీట్లు వచ్చినాయి, నెక్స్ట్ 88 సీట్లు కొడతాం అసెంబ్లీలో అంటున్నారు. ఇప్పుడు మాకు ప్రత్యామ్నాయం అయితే భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే బీఆర్ఎస్ దాంట్లో కలుస్తుంది కదా. ఇక మిగిలేదు 2 పార్టీలు, జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ. కనుక బీఆర్ఎస్ పని అయిపోయింది, వీటి తీసుకుపోయి దాంట్లో కలుపుతుండు దాన్ని. అది కనుక మాకు ప్రత్యామ్నాయం ఇప్పుడు బీజేపీ. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మా దాటికి తట్టుకునే కెపాసిటీ బీజేపీకి లేదు. ఖచ్చితంగా మేమే 100 స్పీడ్లో ఉంటాం మేము. ఇది మరి పెద్దమ్మ గుడికి ఇప్పుడు ఈ టైంలో రావడానికి కారణం ఏంటి? మేము పెద్దమ్మ గుడికి ఈరోజు ప్రధానంగా రావడం కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ, రైతు బాంధవుడు. నిన్న ఏదైతే లక్షలోపు రుణమాఫీ చేసిండో అతడు ఇంకా ఎల్లకాలం చల్లగా ఉండాలని తల్లి పెద్దమ్మ తల్లిని పూజ చేసి మేము ఆయన పేరు మీద అర్చన చేసి అతడు కుటుంబం చల్లగా ఉండాలని, అదే రకంగా తెలంగాణ ప్రాంతంలో ఇంకా ప్రజాపాలన ఇంకా 30 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగాలని అమ్మవారిని కోరుకున్నాం. అయితే ఈరోజు మేము నిన్నటి నుంచి కూడా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఆయనను చల్లగా చూడాలి తల్లి అని చెప్పేసి అని మేము ఇక్కడికి వచ్చి పూజలు చేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతగా 6,098 కోట్ల వరకు రుణమాఫీ చేసినాం. అలాగే ఆగస్టు 15 లోపు మిగతా 2 విడతల్లో పూర్తి రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి 100 ఏళ్ల పాటు చల్లగా ఉండాలి, అందుకే ఆయన పేరు మీద అర్చన చేయించడానికి పెద్దమ్మ తల్లి జూబ్లీస్లోని పెద్దమ్మ తల్లి టెంపుల్కు వచ్చామని చెప్తున్నారు దేవని సతీష్. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పురా లోకల్.